ఇచ్చారు. అందుని బట్టి మనమందరం కలిసి ప్రభు చేసిన కార్యములన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమైంచున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. అవును ప్రియులారా, దేవుని కృప వలన మన జీవితాలలో ప్రభు అనేకమైన కార్యములు ప్రభు మన జీవితంలో చేశారు గనుక హృదయపూర్వకంగా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనవపూర్వకంగా ఆయన సన్నిధికి మనం రావాలి. ఏదో అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్తున్నాను అన్నట్టుగా కాదు, కానీ మనం ఇంటి దగ్గర హృదయపూర్వకంగా సిద్ధపడాలి. మనవపూర్వకంగా, నాయనా నీవు నాకు ఇన్ని మేలులు చేశావు, నీ సన్నిధికి నేను వెళ్ళి నీ సన్నిధిలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, హృదయపూర్వకంగా నిన్ను స్తుతిస్తాను ప్రభు అనేటువంటి మనసుతో మనం ఆయన సన్నిధికి రావాలి. కాబట్టి కీర్తనకారుడు చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు వ్రాసాడు. తుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్టు దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు ఎంతో తృష్ణగొనుచున్నదని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. దేవుని మందిరమునకు వెళ్ళుటకు ఆయనకున్నటువంటి ఆసక్తి మరికి ప్రియులారా ఆ రీతిగా చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఆశతో ప్రభు దగ్గరకు వస్తే ఆశకున్న ప్రాణమును తృప్తిపరుస్తాడట. మన ఆశ ఏమై ఉండాలి అని అంటే ఆయన చేసిన కార్యములన్నిటిని బట్టి మనం ప్రభుని ఘనపరిచేవారిగా మనం ఉండాలి. ఇప్పటి వరకు మంచి శ్రేష్టమైన విషయాలు సంఘక్షేమము కోరి మరి మన క్షేమం కోరి తెలియచేయబడినటువంటి విషయాలను మనమందరం కూడా గ్రహించుకుందాం. ఒక విధంగా ఒకప్పుడు 10 మందితో ప్రారంభించబడినటువంటి పరిచర్యను దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. ఒకప్పుడు 10 మందిగా 15 మందిగా వచ్చేవారు. అటువంటి చిన్న పరిచర్య, ఆ పరిచర్య పెద్ద, అప్పుడు ఆ దినాల్లో ఇంత భారమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. కానీ ఆ పరిచర్య సరిహద్దులను దేవుడు విశాలపరిచే కొలది బాధ్యతలుంటాయి, భారం కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన సన్నిధికి వస్తూ ఆయనను ఘనపరిచేవారిగా, ఆయనను మహిమపరిచేవారిగా మనం ఉండవలసిన వారమైంటున్నాం. ఈ స్థలములో మనం మేలు పొందాం. ఈ స్థలములో మనం ఎందుకు కూడుకున్నామనంటే ఇది మనం మేలు పొందినటువంటి స్థలం. చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు యవనస్తులయ్యారు, లేక 30 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వారు ఉన్నారు, లేక 10 సంవత్సరాల క్రితం కూడా సన్నిధికి వచ్చి కొనసాగుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ స్థలంలో మనం మేలు పొందాం గనక ఈ సంఘారాధనలో మనం మరి ప్రియులరా పాల్గొంటూ ఉన్నాం. దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. ఒక విధంగా ఇక్కడ మనం ప్రకటన చేయటం తప్పు కాదు, కానీ సేవను గురించి, సేవా బాధ్యతలను మనం గుర్తు చేయటం తప్పు కాదు.